బ్రేకింగ్ న్యూస్. కుటుంబ పోషణ భారం కావడంతో 14 రోజుల పసికందును చంపింది కసాయి తల్లి. ఆ చిన్నారిని నీళ్ల బకెట్లో పడేసి ఏం తెలియనట్టు నాటకాలాడింది. పోలీసులు తమ స్టైల్లో విచారించగా అసలు విషయం బయటపడింది. 2 రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లిలో ఈ దారుణం జరిగింది. 14 రోజుల పసికందును నీళ్ల బకెట్లో వేసి చంపి ప్రమాదవశాత్తుగా చిత్రీకరణ చేసే ప్రయత్నాలు చేసింది. తాను స్నానం చేసి వచ్చేలోపు బకెట్లో పడిపోయిందని ఎంత చక్కగానో నాటకమాడింది. పైగా తనకు న్యాయం కావాలని, తన బిడ్డను ఎవరు చంపారో తెలియాలని డిమాండ్ చేసింది. పాప ఏడిసింది, పాలు ఇచ్చేసి పడుకోబెట్టి కొండి వేసి స్నానంకి వెళ్ళిన 2 నిమిషాలు అయింది. మళ్ళీ అత్తయ్య వచ్చి తాళం కొట్టి పాప లేదు సడన్గా బయట వచ్చి చూస్తే లేదు. మళ్ళీ అందరూ దోలాడి కింద వచ్చినాం. వస్తే మా ఆయన ఇంకొకన్నా పైన వెళ్ళి చూస్తే బకెట్లో ఉంది. అక్కడ ఎవరు ఉండరు, నేను మా అత్తయ్యనే ఉంటాం కదా, ఎవరు లేరు. కానీ ఎవరు ఇట్లా చేస్తారో తెలియట్లేదు. నా పాప చనిపోయింది, ఎవరు చంపారని తెలియాలి, కనుక్కోండి. అదే న్యాయం కావాలి కదా. పోలీసుల విచారణలో తల్లి నిజాన్ని ఒప్పేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో తల్లే పసికందును చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. భర్త 2 కిడ్నీలు పాడవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని చెబుతోంది. ఏం చేయాలో తోచక చిన్నారిని హతమార్చినట్లు విచారణలో వెల్లడించింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, కేవలం కుటుంబ పోషణ భారం అన్న రీజన్తోనే ఆ తల్లి పసికందును చంపడానికి సిద్ధపడిందా, లేకపోతే మరేదైనా రీజన్ ఉందా? రాధిక, రాజేందర్ నగర్ మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్లో పరిధిలో 2 రోజుల క్రితం 14 రోజుల చిన్నారి అనుమానాస్పద స్థితిలో బకెట్లో పడి మృతి చెందిందని తల్లి పోలీసులకి ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారించారు. గతం నుంచి విజ్జి చిన్నారి తల్లి పాప వద్దు, అసలు పిల్లలే వద్దు, ఒక కొడుకు ఉన్నాడు చాలు, ఎందుకంటే తన భర్తకి 2 కిడ్నీలు పాడైపోవడం, ఆ తర్వాత విజ్జి అత్త ఒక కిడ్నీని కొడుకుకి దానం చేసింది. ఆ కుటుంబ పోషణ భారం అవడంతో మొదటి నుంచి ఇంట్లో గొడవలు, వెళ్ళిపోతాను, ఇంకా పిల్లలు వద్దు అంటూ గొడవ చేసింది. అయితే తను అప్పటికే ప్రెగ్నెంట్ కావడంతో తీయించడం ఇష్టం లేనటువంటి కుటుంబ సభ్యులు ఎలా అయినా సరే పిల్లల్ని పోషించడం పెద్ద భారమేం కాదు, ఏదైనా పని చేసుకొని పోషించవచ్చు అని తనకి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే వారం నుంచి ఇంట్లో భార్యాభర్తల మధ్య వివాదం ఎక్కువైంది. అసలుకి పాప వద్దు అన్నా కూడా బలవంతంగా పాపని కనాల్సిందే అని చెప్పేసి బిడ్డని ఫోర్స్ చేశారు. ఇప్పుడు కుటుంబ పోషణ బరువు అయిపోతుంది అని చెప్పేసి తను గొడవలకి నిత్యం ఇంట్లో గొడవ పడుతుంది. అయితే అత్త కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. ఎక్కడా కూడా విజ్జి తన పాపని వద్దు అంటే ఎవరికైనా ఇచ్చేయాలి అంటే ఇచ్చేద్దాం, కానీ నేను మాత్రం పెంచలేను అంటూ తను వివాదాస్పదమైనటువంటి మాటలు కూడా చాలాసార్లు మాట్లాడింది అని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే సీసీ కెమెరాలు అక్కడ ఏమీ లేవు. వాళ్ళంతా కూడా చిన్న చిన్న కంపెనీస్లో పని చేసుకుంటూ కుటుంబ పోషణ కోసం తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు కుటుంబ పోషణ కొనసాగిస్తున్నారు. 20 సంవత్సరాల క్రితమే ఇక్కడికి వచ్చారని చెప్తున్నారు. అయితే రీసెంట్గా తన భర్త ఆరోగ్యం బాగోలేనప్పటి నుంచి తన భర్త ఇంట్లోనే ఉండడము, అత్త మాత్రమే పనిచేస్తుంది, మామ పనిచేస్తుంది, విజ్జికి చిన్న పాప ఉండడంతో ఇంట్లోనే ఉంటుంది అని చెప్తుంది. అయితే మనం బిగ్ టీవీ వాళ్ళం తనతో మాట్లాడినప్పుడు కూడా పాపకి ఏమైంది ఏంటి అనేది తెలియదు, నేను స్నానానికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి బకెట్లో ఉంది అని చెప్తున్నారు. అప్పటికి పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. అసలు గతంలో ఏం జరిగింది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి అని తనని అదుపులోకి తీసుకొని విచారించినటువంటి టైంలోనే నా భర్త 2 కిడ్నీలు పాడైపోవడం, మా అత్త ఒక కిడ్నీ ఇచ్చింది, కానీ కుటుంబ పోషణ కష్టమవుతుంది, ఇప్పటికే ఒక బాబు ఉన్నాడు, మరొక పాప అంటే మేము చూసుకోలేకపోయాం, అందుకే ఇదంతా కూడా ఎవరూ లేనటువంటి సమయంలో నీళ్ల బకెట్లోకి తీసుకువెళ్ళి పాపని నా చేతులతోనే నేనే హతమార్చాను అని చెప్పేసి పోలీసుల ముందు ఒప్పుకుంది. ఎందుకంటే ఒక తల్లి 9 నెలలు మోసి కన్నా పేగుబంధము, ఆ బాండింగ్ చాలా ఉంటుంది. కానీ ఆర్థిక ఇబ్బందులే తన ప్రేమ కంటే కూడా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా అనిపించాయి తనకి. ఆ కారణంతోనే చంపేశాను అని చెప్పేసి పోలీసుల విచారణలు అయితే ఒప్పుకుంది. ప్రస్తుతం తనని అదుపులోకి తీసుకొని రిమాండ్కి తరలించారు. ఎందుకంటే కన్న కూతుర్నే ఆర్థిక ఇబ్బందుల కారణంతో చంపేశాను అని చెప్పేసి తనంతా తానే ఒప్పుకుంది. ఇదంతా కూడా ఎవరో గుర్తు తెలియనటువంటి వ్యక్తులు చేశారు అని హైడ్రామా క్రియేట్ చేసేందుకు తనే వెళ్ళి ఫిర్యాదు చేయడం, అత్తమామలతో ఫిర్యాదు
ఇప్పించడం, భర్తతో ఫిర్యాదు ఇప్పించింది. తన స్నాన గదికి వెళ్ళినప్పటి నుంచి తిరిగి వచ్చేటువంటి వైపు కూడా పాప కనిపించకపోవడంతో అత్త ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలన్నిటినీ కూడా వెతికింది. ఎక్కడ పాప ఆచూకీ తెలియదు, ఎవరూ పైకి రాలేదు అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు కూడా యాక్సెస్ అనేది 2 గేట్లలో ఉంటుంది. అక్కడ సెక్యూరిటీ ఉంటారు. బయట ఉన్నటువంటి వ్యక్తులను ఎవరిని కూడా లోపలికి అనుమతించరు. అందులో ఉన్నటువంటి వాళ్ళే చేయాలి. ఈ ఇష్యూ జరిగిన టైం 10:30 గంటల ప్రాంతంలో అందరూ పనికి వెళ్ళిపోయారు. ఆ చుట్టూ పరిసరాల్లో ఉండే వాసులు కూడా అపార్ట్మెంట్లో ఎవరూ లేరు. కేవలం విజ్జి వాళ్ళ అత్త మాత్రమే ఉన్నారు. ఇద్దరిలో ఎవరైనా చేసి ఉండొచ్చు అని పోలీసులు అనుమానం చేసినటువంటి నేపథ్యంలోనే ఇద్దరిని విచారిస్తే అప్పుడు విజ్జినే తన కూతుర్ని చంపానని ఒప్పుకుంది. థ్యాంక్ యూ సుజాత.